నేను చెప్పే లెక్కలు చూసి దయచేసి షాక్ గురి కావద్దు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి లెక్కలు నేను చెప్తా. ఈ 10 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా మీ అందరికీ? చేసినటువంటి అభివృద్ధి ఎంతో తెలుసా? సృష్టించినటువంటి సంపద సృష్టి ఎంతో తెలుసా? అక్షరాల 1,54,865 కోట్ల సంపదను సృష్టించారు. అవాక్కవద్దు. సంపద సృష్టి అంటే అప్పులే కదా. ఎంత ఎక్కువ అప్పులు తెస్తే అదే కదా సంపద సృష్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో. ఎందుకంటే ఆయన ఏం చేసినా సంసారమే కదా, ఆయన ఏం చేసినా గొప్పే కదా. మరి 10 నెలల కాలంలో 1,54,865 కోట్ల అప్పు ఎవరికైనా ఇవ్వగలరా? ఎవరైనా తేగలరా? అంత ధైర్యం చేయగలరా? కానీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. తెచ్చి ఏం చేశారని మాత్రం దయచేసి అడగొద్దు. అదే సంపద సృష్టి. 1,54,865 కోట్లు చంద్రబాబు నాయుడు గారు 10 నెలల్లో చేసిన అప్పు. అది బడ్జెట్ లో చేసిన అప్పు 1,04,455 కోట్లు. బడ్జెట్ ఏతర అప్పు 19,410 కోట్లు. రాజధాని అప్పులు 31,000 కోట్లు. మొత్తం మీకు వివరాలు చెప్తా. మొన్న ఫిబ్రవరి వరకు 90,557 కోట్లు. మొన్న మార్చి 4వ తారీఖున 3,600 కోట్లు. మార్చి 24న 4,545 కోట్లు. ఏప్రిల్ 3న 5,750 కోట్లు. మొత్తంగా బడ్జెట్ లో అప్పు 1,04,455 కోట్లు. బడ్జెట్ ఏతర అప్పు పౌర సరఫరాల సంస్థ ద్వారా 2,000 కోట్లు. మార్క్ఫెడ్ ద్వారా 6,700 కోట్లు. ఏపీఐఐసిసి ద్వారా 1,000 కోట్లు. ఏపీ ఎండిసి ద్వారా 9,000 కోట్లు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 710 కోట్లు. మొత్తంగా 19,410 కోట్లు. రాజధాని అప్పులు హడ్కో ద్వారా 11,000 కోట్లు. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా 15,000 కోట్లు. జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ ద్వారా 5,000 కోట్లు. మొత్తంగా 31,000 కోట్లు. అంటే అన్ని అప్పులు కలిపి చంద్రబాబు నాయుడు గారు 10 నెలల కాలంలో, అంటే 10 నెలలు మీన్స్ 300 రోజులు. 300 రోజుల్లో 1,54,865 కోట్లు అప్పు తెచ్చారు. అంటే ఒక రోజుకి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పు 516,21,00,000. గంటకి 21,50,50,90,000. ఒక నిమిషానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 35,84,000 నిమిషానికి. రోజుకి 516 కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. బట్ ఒక్క పథకం ఇవ్వట్లేదు. ఏ అభివృద్ధి కార్యక్రమం ఇప్పుడు వరకు జరగలేదు. అప్పులు తీసుకుని వచ్చి తనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి అడ్డగోలుగా దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మాట్లాడితే దీన్నే సంపద సృష్టి అని చెప్పి కళ్ళ బొల్లి కబుర్లు మాత్రం చెప్తా ఉన్నారు అనేది క్లియర్ గా కనపడతా ఉంది.